హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేచర్ వ్లాగ్స్. సో నేనైతే ఈరోజు క్యాలీఫ్లవర్ పకోడా చేశాను, గోబీ పకోడా. ఇది నా ఫేవరెట్ అనమాట. స్నాక్స్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్స్ ఐటెం లాగా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పకోడాకి బేసన్ 2-3 స్పూన్స్ ఆఫ్ బేసన్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఆల్సో ఆల్ ద స్పైసెస్, ఉప్పు, కారం, ధనియాల పొడి, లిటిల్ బిట్ ఆఫ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కలర్ రావడానికి. ఇంకా నేనైతే ఈ సాసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఆ కన్సిస్టెన్సీ ఏదైతే మిక్స్ చేస్తామో అది మంచిగా స్మూత్గా వచ్చేటట్టు చూసుకోవాలి. సో దట్ క్యాలీఫ్లవర్కి కూడా మంచిగా స్టిక్ అవుతుంది కదా. ఇంకా నేను క్యాలీఫ్లవర్ అయితే బాయిల్ చేసుకున్నాను, ఒక 10-15 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాక ఏదైతే మనం క్యాలీఫ్లవర్ బాయిల్ చేసుకున్నామో దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో ముందు కూడా సాల్ట్ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇంకా ఈ సాసెస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది, మంచి క్రిస్పీగా ఉండాలి కాబట్టి. ఇంకా ఈ మంచిగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో శనగపిండి దాంట్లో మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా మంచిగా హీట్ ఎక్కిన ఆయిల్లో వేసేసుకోవడం, అంతే. ఈజీ అండ్ సింపుల్ స్నాక్ ఐటమ్ గైస్, మీరందరూ కూడా ట్రై చేయండి. సో ఇంకెందుకు లేట్, మీరందరూ కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఫాలో ఫర్ మోర్. బై గైస్. ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేచర్ వ్లాగ్స్.